అందరికీ నమస్కారం. ఈ మండే వేసవికాలంలో ఇదొక్కటి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు చల్లగా తాగితే బాడీని చాలా కూల్ అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంచుతుంది. ఈ కమ్మని మసాలా మజ్జిగ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్‌లో పావు కప్పు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 చెక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పెరుగుకి 1:3 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు పెరుగుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి 1 నిమిషం పాటు ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని చల్లగా గ్లాసుల్లో సర్వ్ చేసుకోవాలి. చివరిలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేసుకుని నచ్చితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా ఆకు లేదా కరివేపాకును యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉన్న మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. ఈ మసాలా మజ్జిగ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.